బిగ్ బాస్ హౌస్ లో ఒకప్పుడు కెప్టెన్ గా ఉండేవారు. కానీ ఈ సీజన్ ని సరికొత్తగా ప్లాన్ చేశారు కాబట్టి కెప్టెన్ ని తీసేసి చీఫ్ గా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇక ఇందులో భాగంగా ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్ లో మొదటి వారం చీఫ్స్ గా నైనిక, నిఖిల్ అలాగే ఏష్మి వీళ్ళ ముగ్గురు కూడా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఇక ఇందులో భాగంగా లైవ్ లో వీళ్ళ ముగ్గురికి కూడా బిగ్ బాస్ ఒక టాస్క్ ఇచ్చారు. ఆ టాస్క్ ఏంటంటే ముగ్గురు చీఫ్స్ లో బెస్ట్ ఎవరని వాళ్ళని ఎంచుకోమని, వాళ్ళకి అసిస్టెంట్ ఎవరు చేస్తారో మిగిలిన హౌస్ మేట్స్ లోనే ఎన్నుకోమన్నారు. ఈ కిందలో భాగంగానే చీఫ్స్ కి అసిస్టెంట్స్ గా ఎవరుంటారో మీరే నిర్ణయం తీసుకోండి అంటే నాబిల్, బేబక్క, బాషా వీళ్ళ ముగ్గురు కూడా మేము ఎన్నుకుంటామంటూ మిగిలిన హౌస్ మేట్స్ లో నుంచి వచ్చారు. ఇక ఇందులో భాగంగా బిగ్ బాస్ గార్డెన్ ఏరియాలో ఒక ప్రాపర్టీని ఏర్పాటు చేసి ఆ ప్రాపర్టీకి 3 రకాల బ్యాన్స్ ని విధించారు. ఇక మీరు ఎవరు చీఫ్ లో చేరాలనుకుంటున్నారో ఒక్కొక్క బ్యాండ్ ఒక్కొక్క చేతికి వేసుకొని తగిన కారణాలు చెప్పాలని తెలియజేశారు. ఇక భాష ఏష్మి టీంలోకి వెళ్తానని, ఏష్మి నాకు ముందే తెలుసని, అలాగే ఏష్మితో ఇప్పుడు గాని నేను ట్రావెల్ చెయ్యకపోతే అవి చాలా అనర్థాలకు దారి తీస్తాయని రీజన్ చెప్పి ఏష్మి టీవీలో భాష చేరాడు. ఇక అలాగే నిఖిల్ టీంలోకి బేబక్క చాలా మంచి రీజన్ చెప్పింది అనిపించింది. ఇక బేబక్క నిఖిల్ టీంలోకి చేరడానికి చెప్పిన రీజన్ ఏంటంటే ఒక నాయకుడికి ఎలాంటి క్వాలిటీస్ ఉండాలో అలాంటి క్వాలిటీస్ నిఖిల్లో ఉన్నాయి, అందుకే నేను నిఖిల్ టీంలో చేరాలనుకుంటున్నానంటూ నిఖిల్ టీంలో చేరింది. ఇక నైనిక టీంలోకి నాబిల్ చేరాడు. ఇక నాబిల్ చెప్పిన రీజన్ ఏంటి అంటే ఆడపిల్ల అయినా సరే ఎక్కడ గివ్ అప్ ఇవ్వకుండా ఆర్గ్యుమెంట్ చేస్తూ ఆ టాస్క్లు ఆడే విధానం బాగుంటుంది, అందుకే నేను తనకి చీఫ్ గా అసిస్టెంట్ చెయ్యాలనుకుంటున్నానంటూ నాబిల్ నైనిక టీంలోకి వెళ్ళిపోయాడు. ఇక ఆ తర్వాత బిగ్ బాస్ మరో సర్ప్రైజ్ ప్లాన్ చేశారు. మిగిలిన హౌస్ మేట్స్ కూడా మీకు నచ్చిన చీఫ్స్ టీంలోకి చేరాలి అంటే వాళ్ళని ఇంప్రెస్ చెయ్యాలి ఉంటుందని తెలియజేశాడు. ఏదేమైనా సరే ఈసారి బిగ్ బాస్ సరికొత్తగా ప్లాన్ చేస్తున్నారనే చెప్పాలి. మరి మీరేమంటారు? మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన ఛానల్.